హాయ్, నేను మీ చైతన్య. నేను టీడీపీ ఎంపవర్మెంట్ సెంటర్ నుండి వచ్చాను. ప్రజెంట్ వరదలు వస్తున్నాయి కదా, వాటి మీద ప్రజల ఒపీనియన్ తెలుసుకుందాం. రంజన్. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే మంగళగిరి. రీసెంట్గా వరదలు వస్తున్నాయి కదా, ఫ్యూచర్లో అవి రాకుండా ఉండాలంటే ప్రభుత్వం కానీ ప్రజలు కానీ ఏం చేస్తే బాగుంటుంది? ప్రభుత్వం కావాల్సిన చర్యలు తీసుకొని ప్రజలకి నష్టపరిహారం ఇవ్వటం, దాని తర్వాత ఇటువంటి రాకుండా మన డ్యాములు దేనివల్ల అయితే అది ఫ్లడ్స్ వచ్చాయో ఆ డ్యాములు కొంచెం బలపరచడం అలాంటివి చేస్తే ఫ్యూచర్లో ఫ్లడ్స్ రాకుండా చూసుకోవచ్చు. సత్యనారాయణ. ఎక్కడి నుంచి వచ్చారు? కడప పొద్దుటూరు నుంచి. రీసెంట్గా వరదలు వస్తున్నాయి కదా, భవిష్యత్తులో అవి రాకుండా ఉండాలంటే ప్రభుత్వం కానీ ప్రజలు కానీ ఏం చేస్తే బాగుంటుంది? ప్రభుత్వం పరంగా అయితే అడ్వాన్స్ వెదర్ సిస్టమ్స్ ఫోర్కాస్ట్ని ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు ప్రజలను అలర్ట్ చేస్తుంటే బెటర్గా ఉంటుంది. సో ఎప్పుడైతే రివర్స్ ఫ్లోస్ ఎక్కువ ఉన్నాయి, డ్రైనేజ్ బ్లాక్స్ ఎక్కువ ఉన్నాయి, దానివల్ల కూడా ఎక్కువ స్టోర్ అవుతున్నాయి, డిసీజెస్ వస్తున్నాయి. సో ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తే ప్రజలు కూడా ఎక్కడ పడితే అక్కడ చెత్త బారేయకుండా, బ్లాక్స్ చేయకుండా, ఈ మధ్యన ఇక్కడ ధర్మాకోస్ కూడా కాలువలో బారేస్తున్నారు, దానివల్ల ఎక్కువ బ్లాక్స్ అవుతున్నాయి. సో అలాంటి చేయకుంటే బాగుంటుంది. ప్రభుత్వం కూడా అడ్వాన్స్ ఫోర్కాస్ట్ సిస్టమ్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ కొంచెం ఇంకా బెటర్గా చేస్తే ఇంకా బాగుంటుంది. కీర్తి కుమార్. ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరు. అదే రీసెంట్గా వరదలు వస్తున్నాయి కదా, ఫ్యూచర్లో వరదలు రాకుండా ఉండాలంటే ప్రభుత్వం కానీ ప్రజలు కానీ ఏం చేస్తే బాగుంటుంది? రోడ్లు కానీ అవన్నీ పెంచితే కానీ కొంచెం డౌన్గా ఉన్న ఏరియాస్ను అక్కడ మంచిగా చూసుకుంటే బాగుంటుంది. దేవి అని. ఎక్కడి నుంచి వచ్చారు? ఆత్మకూరు నుంచి. రీసెంట్గా వరదలు వస్తున్నాయి కదా మేడం, ఫ్యూచర్లో అవి రాకుండా ఉండాలంటే ప్రభుత్వం కానీ ప్రజలు కానీ ఏం చేస్తే బాగుంటుంది? అంటే మామూలుగా ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు డౌన్ ఏరియాలకి ఎక్కువగా వాటర్ వెళ్తుంది కదా, వాళ్ళకి ఆ డౌన్ ఏరియాల్లో కొంచెం కన్సల్ట్ ఎక్కువ తీసుకొని వాళ్ళకి ఏ విధంగా వాటర్ అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏంటంటే కొన్ని రోడ్స్ వేసేది, ఆ రోడ్ దగ్గర ఆ స్టోన్స్ పెట్టి వరదలు, ఈ నీరు, సునామీ, సముద్రం కూడా ముందుకు వెనక్కి వస్తుంది, ఆ సమయంలో ఆ రోడ్లు పోకుండా రాళ్ళు పెట్టి అదే రాళ్ళు ఇప్పుడు తీసుకొచ్చి బొడిమేర వంతెన దగ్గర పెట్టడానికి చూస్తున్నారు. పద్ధతి అంతా కరెక్ట్గా బాగుంది. రెండో విషయం వచ్చేసి ఏంటంటే ప్రజలు ఎవరైతే ఆ నివాస స్థలాలు అంటే కొన్ని పోరంబోకు స్థలాలు ఉన్నాయి, అటువంటి నివాస స్థలాల నుంచి దూరంగా ఉంటే భవిష్యత్తులో ఏంటంటే ఆ ప్రదేశాల్లో ఇప్పుడు ఎలాగైతే కృష్ణ లంక గోడ ఎలాగ కట్టారో అలా రేపు వాళ్ళు బిల్డ్ చేయడానికి బాగుంటుంది. వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అదంటే ప్రజలు సహకరిస్తే ప్రభుత్వం కూడా అక్కడ నిర్మాణాలు త్వరగా చేపట్టడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.